morning and please thank for more petitioners to come. We can కొంచెం late and thank you. Please కూర్చోండి please. Good morning madam. మన ప్రియతమ నాయకురాలు అలాగే మహిళల సమయంలో ఏ రాత్రి ఫోన్ చేసినా వాళ్ళకి నేనున్నాను అంటూ ధైర్యం కల్పిస్తూ వాళ్ళందరినీ సమస్య జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి మరియు సిఇఓ గారికి మరియు అటెండెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రామ్ ముందు నడిపించవలసి మరి ఎన్నో నాకు అమ్మాయికి పెళ్ళి ఎట్లా కారీ కొంచెం చీటింగే కదా, మోసం చేశారు కదా. సాయంత్రం వచ్చి यहाँ पटवा వచ్చారా అనాపలం నగరం పాలెం కొంచెం కలిసి చేస్తున్నాడు మాకేం తెలియదు.
ఒక్క నిమిషం మీ కన్సర్న్ స్టేషన్ అందుకే నగరం పాలన ఇస్తాం. మీరు కొంచెం సేపు వేయించు, కొంచెంసేపు కూర్చోండి. ఇక్కడే సార్ మీరు కొంచెంసేపు అన్నయ్య కొంచెం తోడు ఎవరో ఒకటి ఉండాలి కానీ ఇంట్లో ఎవరైనా రాకూడదండి. ఆయన పొడిగించాడు. ఆల్రెడీ చేంజెస్ చెప్పాను చేయమన్నాను. విజయవాడ వాళ్ళు అయితే మంగళగిరి రావచ్చు, కానీ దూరం నుంచి వచ్చే డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి మంగళగిరి రావటం కష్టం అవుతుంది. కాబట్టి మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మహిళా కమిషన్ మీ గడప కన్నట్టు ఆ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసాము. సో ఇది భారతదేశం మొత్తం ప్రతి స్టేట్లో కూడా జరుగుతుంది. అన్ని జిల్లాస్ కవర్ చేయాలనే ఒక ప్లాన్లో. సో మేము ఈ 5 రోజుల్లో 13 జిల్లాలు కవర్ చేస్తున్నాం. నిన్న మొదలు పెట్టాము, నిన్న నెల్లూరుతో మొదలు పెట్టాము. సో కేవలం వచ్చిన పిటిషన్స్ ఏదైతే అంతకుముందు జిల్లా వారీగా వచ్చిన పిటిషన్స్ ఏదైతే క్లోజ్ అవ్వలేదో వాటిని మళ్ళీ ఆ కన్సర్న్డ్ ఐఓ కానివ్వండి, లేకపోతే లీగల్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే రెవెన్యూ వాళ్ళు, అలా ఆ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా లెటర్స్ పెట్టి మీరు ఆ పిటిషనర్కి కూడా నోటీస్ పంపించి వాళ్ళని కూడా తీసుకొని రండి అనే మెసేజ్ ముందుగానే పంపించడం జరిగింది. సో క్లోజ్ అవ్వని పిటిషనర్స్ని పిలిపిస్తున్నాము. అలాగే కొత్తగా వాక్-ఇన్ పిటిషన్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళని కూడా తీసుకుంటున్నాం. నిన్న నెల్లూరులో ఆల్మోస్ట్ కొత్త 25 వాక్-ఇన్ పిటిషన్స్ వచ్చినాయి, పాతే కాకుండా. ఈరోజు గుంటూరు అంటే మంగళగిరి పక్కనే కాబట్టి విమెన్ కమిషన్ ఆఫీస్ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈరోజు కొత్తగా ఒక 10 పిటిషన్స్ వచ్చినాయి. ఈ కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే 47 పిటిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాటి స్టేటస్ తెలుసుకోవటం, క్లోజ్ అయిందా లేదా అనేది యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా తీసుకోవటం. అలాగే పిటిషనర్స్కి ఎవరికైతే ఆ కేసు క్లోజ్ అయిందో వాళ్ళకి అంటే ఇన్వెస్టిగేషన్ చేసిన విధానం కానివ్వండి, లేకపోతే ఫైనల్గా వాళ్ళకి ఏదైతే వచ్చిందో వాళ్ళ పిటిషన్ వల్ల న్యాయం జరిగిందా లేదా అనేది కూడా కనుక్కుంటున్నాం. ఒకవేళ కనుక మాకు న్యాయం జరగలేదు, వీఆర్ నాట్ హ్యాపీ అంటే మళ్ళీ దాన్ని ఓపెన్ చేయించి రీఇన్వెస్టిగేషన్ చేయండి. అండ్ ఐఓ ఆఫీసర్ని కూడా మార్చమన్నా. ఒకవేళ కొంతమందికి ఈ ఐఓ ఆఫీసర్ వల్ల మాకు జరగట్లేదు అనుకుంటే ఇంకో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పెట్టి మళ్ళీ ఎగ్జామిన్ చేయండి కేసు అని కూడా చెప్తున్నాం. అలాగే ఎవరికైనా ఇక్కడ డల్సా వాళ్ళు ఉన్నారు, డీవీసీ వాళ్ళు ఉన్నారు, అడ్వకేట్స్ ఇక్కడ ఇమీడియట్గా లాయర్స్ పెట్టుకోవాలి, అడ్వకేట్స్ని పెట్టుకోలేని వాళ్ళకి కూడా ఇక్కడ న్యాయ సలహాలు, ఒకవేళ ఇది ఒక ఆప్షన్ ఏదైతే మనం లా ద్వారా చేయొచ్చో, పోలీస్ ద్వారా చేయొచ్చో, అది కాకుండా కూడా లీగల్గా ఏం చేయొచ్చు అనేది కూడా ఇక్కడ కూడా వాళ్ళు లీగల్ ఎయిడ్ సలహాలు కూడా ఇక్కడే ఇస్తున్నారు. అలాగే సీనియర్ సిటిజన్స్ ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు ఆర్డీఓ గారికి కూడా మేము కొన్ని పంపించడం జరిగింది. సో ఇలా అంటే వెంటనే ఎందుకంటే ఆఫీస్కి వచ్చినాయి ఏంటంటే మళ్ళీ మేము ఎస్పీకి పంపించి అక్కడి నుంచి కిందకి వెళ్ళి ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి ఇలా మీటింగ్ ఎందుకప్పుడు అందరు కన్సర్న్డ్ అఫీషియల్స్ వస్తారు. సో దీన్ని ఇక్కడ
ఇమీడియట్గా క్లోజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో కూడా ఈ జన్సును అనేది ఈ 5 రోజులు కూడా అన్ని జిల్లాల్లో నేను కవర్ చేయనంత వరకు చేస్తాను. ఆ తర్వాత కూడా యాక్చువల్లీ మంత్లీ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ పెట్టుకుంటాం. దిస్ ఈజ్ హ్యాపెనింగ్, అన్ని చోట్ల జరుగుతుంది. ఇంకా మంత్లీ కూడా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ పెట్టుకొని సో దట్ అక్కడికక్కడే దాన్ని పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తున్నాం. అది కన్సర్న్ రాస్తా, ఎందుకంటే మేము ఇప్పటివరకు చూస్తే ఐ థింక్ గుంటూరు బాపట్ల ఆల్మోస్ట్ క్లోజ్ అయింది, మాకు ఏటీఆర్స్ పంపిస్తున్నాయి. ఇష్యూ వచ్చి పల్నాడుతో ఉంది. పల్నాడు జిల్లా నుంచి మాకు 6-7 మంత్స్ అయినా ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. సో డెఫినెట్లీ మేము అందుకే ఈరోజు ఆ ఆఫీసర్ని కూడా పిలిపించాము, తీసుకొని దీని మీద ఎస్పీ గారికి రాసి ఇది మళ్ళీ జరగకుండా చూడండి. ఎందుకంటే పిటిషనర్స్ ఎంతో హోప్తో వస్తారు ఇక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుందని, అండ్ అల్టిమేట్లీ అది వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ మీద వాళ్ళు క్లోజ్ చేసి మాకు పంపించాలి. కానీ 6-7 నెలలైనా ఇంకా పెండింగ్లో ఉందంటే దట్స్ నాట్ రైట్. సో డెఫినెట్లీ ఈరోజు వచ్చిన దాని మీద మేము ఆ కన్సర్న్డ్ జిల్లా వాళ్ళకి మళ్ళీ రాసి ఇది రిపీట్ అవ్వకుండా చూడమని చెప్తాం. అంటే జిల్లాలని చెప్పలేమండి, యూజువల్గా కామన్గా చూసే మన ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ ఒకటి, కొంతమంది ఏంటంటే మోసం చేసి పెళ్లి చేసుకోవటం, ఈవెన్ దో మ్యారేజ్కి ఫిట్ అవ్వకపోయినా మళ్ళీ వాళ్ళని చూసుకోకపోవటం, ఇలాంటివి కొన్ని ఉంటున్నాయి. దెన్ హెరాస్మెంట్ ఆర్ అటాక్ ఇష్యూస్ మీద, సివిల్ ఇష్యూస్ మీద కొంచెం ఇవి ఎక్కువ ఉన్నాయి. అండ్ సెక్షువల్ హెరాస్మెంట్ కంపారిటివ్లీ 1-2 వస్తున్నాయి, అంటే వర్క్ ప్లేస్లో కానివ్వండి లేకపోతే ఎక్కడైనా, ఇవి మేజర్ ఇష్యూస్. ఫస్ట్ ఆల్రెడీ మొన్న కన్సర్న్డ్ పోలీస్ ఆఫీసర్ కూడా ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆయన పిలిపించి ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ కోర్ట్ వరకు కూడా అవన్నీ బోత్ పిటిషనర్ మీద రెస్పాండెంట్ మీద ఇద్దరి మీద కూడా ఆల్రెడీ కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఐ థింక్ రీసెంట్లీ 1 వీక్ బ్యాకే అమ్మాయిని పిలిచినట్టున్నారు ఎంక్వైరీకి కూడా. ఇది ఎప్పుడో 1-2 మంత్స్ అయింది కదా మా దగ్గరికి వచ్చి, అంటే రిలేషన్షిప్లో ఉన్నారు ఇప్పుడు మోసం చేశారు అనేది. బట్ అది ఫస్ట్ మరి ఏదో తెలియదు, కన్సెన్షువల్ రిలేషన్షిప్పే, మరి ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు, అందుకని కంప్లైంట్ పెట్టింది. సో దాని విధంగానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆల్రెడీ తిరుపతి ఎస్పీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వీ బీన్ ఫాలోయింగ్ అప్ ఎస్పీ గారితో. ఎన్ఆర్ఐ కేసెస్ కూడా యాక్చువల్లీ ఈ ఏరియాకి సంబంధించి గుంటూరుకి ఒకటి వచ్చిందండి. సో ఈ కొంచెం చాలా ఛాలెంజింగ్ డీల్ చేయాలంటే, ఎందుకంటే హస్బెండ్ ఇక్కడ ఉండడు, అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటాడు, పాస్పోర్ట్ వీసా ఉంటాడు, ఇక్కడ ఉన్న అమ్మాయికి ఏమో వీసా రానివ్వకుండా పేపర్స్ రెన్యూ చేయకుండా ఉంటాడు. సో అందుకని ఎంబసీస్తో వీటితో కోఆర్డినేట్ చేసుకొని మేము చేస్తున్నాము. ఆన్లైన్ ఆల్రెడీ వెబ్సైట్ రెడీ అయిపోయింది, మేము యాక్చువల్లీ లాంచ్ చేస్తాం ఈ మంత్ ఎండ్ లోపు. ఆల్రెడీ మెయిల్కి వస్తారు, అదే కాలర్స్ నంబర్ ఉంటుంది కాబట్టి నేను కాల్, అంటే విక్టిమ్ ఒక్కొక్కసారి ఇక్కడే ఉంటారు, వదిలేసి వెళ్ళిపోతారు మళ్ళీ తీసుకెళ్లకుండా. అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము ఎంబసీస్ ద్వారా కేస్ సివియారిటీని బట్టి లుక్అవుట్ నోటీసులు ఇమ్మని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం ఎంబసీస్కి. థ్యాంక్ యూ.